హలో ఫ్రెండ్స్, పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లోకి మన మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు ఫిబ్రవరి 10వ తారీఖు సోమవారం. మొత్తం మీద ఈరోజు మార్కెట్స్ అన్నీ కూడా నెగిటివ్గా అయితే క్లోజ్ అయినాయి. కోర్స్ దీని వెనక కారణం మనం ప్రీ మార్కెట్లోనే డిస్కస్ చేసుకున్నాం. ట్రంప్ గారు ఈ యొక్క ట్రేడ్ వార్ అనేది స్టార్ట్ చేశారని చెప్పేసి దానివల్ల మార్కెట్స్ కొద్దిగా నర్వస్గా ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయితే ప్రైవేట్ బ్యాంక్ నిఫ్టీలో కొద్దిగా పర్వాలేదన్నమాట. సెంటిమెంట్ మరీ దారుణంగా అయితే నెగిటివ్గా కనిపించట్లేదు. కన్స్ట్రక్షన్, మెటల్స్, మీడియా, ఎంటర్టైన్మెంట్ అండ్ నిఫ్టీ కన్స్యూమర్ డ్యూరబుల్స్ కోర్స్ అన్నీ కూడా నెగిటివ్లు అయితే క్లోజ్ అయినాయి అని చెప్పేసి చెప్పొచ్చు. అదేవిధంగా కొన్ని కంపెనీలు అయితే రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేయబోతూ ఉన్నాయి. కొన్ని కంపెనీలు ఆల్రెడీ రిజల్ట్స్ అనౌన్స్ చేసి ఉన్నాయి. నైకా షేర్స్ వచ్చేసరికి రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తాయి. ఎనీహౌ స్టాక్ అయితే కొద్దిగా ప్రెషర్లో ఉంది. వరుణ్ బెవరేజెస్ ఆ యొక్క స్టాక్ అనేది పడిపోవడం అనేది జరిగింది. బట్ వీళ్ళు మంచి రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేశారు. ఎందుకంటే నెట్ ప్రాఫిట్ అనేది మనం చూసుకున్నట్లయితే 40% ఇంక్రీజ్ అయింది ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో. సో మొత్తం మీద 185 కోట్లు ప్రాఫిట్ అనేది రావడం. అండ్ వీళ్ళు ఏంటంటే ఫైనల్ డివిడెండ్ కూడా ప్రకటించడం అనేది జరిగింది. సారేగమ కంపెనీ ఇది కూడా చూసుకున్నట్లయితే వీళ్ళ యొక్క నెట్ ప్రాఫిట్ కూడా 19% అనేది ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. మొత్తం మీద ఈ క్వార్టర్లో 62 crores అనేది ప్రాఫిట్ అనౌన్స్ చేసింది. సో ఫ్రెండ్స్, ఇది డిజిటల్ బేస్డ్ కాంటెంట్ కాబట్టి ఒకవేళ ఈ యొక్క హాబీ అది కంటిన్యూ అయిందనుకోండి, సబ్స్క్రిప్షన్ బేస్ అనేది ప్రాబ్లం ఏంటంటే మంచి రిటర్న్స్ జనరేట్ చేయడానికి ఆస్కారం అయితే ఉంటుందని చెప్పేసి చెప్పొచ్చు. ఇక జిల్లెట్ ఇండియా వీళ్ళ యొక్క నెట్ ప్రాఫిట్ కూడా 21% ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో ఇంక్రీజ్ అయింది. సో మొత్తం మీద 126 కోట్లు ప్రాఫిట్ అనేది అనౌన్స్ చేసింది. అండ్ జిల్లెట్ ఇండియా ఏంటంటే 65 రూపీస్ ఇంట్రీమ్ డివిడెండ్ అనేది కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఈ ఫ్రెండ్స్, మనకి యూరోకియా ఫోర్బ్స్ అనేది కూడా నెట్ ప్రాఫిట్ అనేది 53% అనేది ఇంక్రీజ్ అయింది. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో 53% ఇంక్రీజ్ అయింది కదా. అదేవిధంగా ప్రాఫిట్ అనేది ఓవరాల్గా చూసుకున్నట్టయితే 35 crores అనమాట. కిర్లోస్కర్ ఇండస్ట్రీస్ వీళ్ళ యొక్క నెట్ ప్రాఫిట్ అయితే ఫ్రెండ్స్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ కంపారిజన్లో 49% డ్రాప్ అయిపోయింది. మొత్తం మీద ఈ క్వార్టర్లో 53 కోట్లు పాజిటివ్గానే రిటర్న్స్ రిజల్ట్స్ అయితే ఇవ్వడం అనేది జరిగింది. ఇండిగో పెయింట్స్ వీళ్ళ యొక్క నెట్ ప్రాఫిట్ అనేది 3% దాకా పడిపోవడం అనేది జరిగింది ఫ్రెండ్స్. సో టోటల్గా ఏంటంటే 36 crores అనేది ప్రాఫిట్ అనౌన్స్ చేసింది. సో ఇంకా కొన్ని కంపెనీలు అయితే అప్డేట్స్ ఇంకా రాలేదు. అపోలో హాస్పిటల్స్ Q3 ప్రీవ్యూ అనేది మనం తీసుకున్నట్టు అంటే ఇంకా మనకి రిజల్ట్స్ అయితే అప్డేట్ అవ్వలేదు. అది ఫ్రెండ్స్, వీళ్ళకి మేజర్గా ఏంటంటే డ్రైవ్ చేయడానికి వీళ్ళ ఎర్నింగ్స్ని ఆక్యుపెన్సీ అనేది పెరుగుతుంది, అదొకటి. నెక్స్ట్ వచ్చేసరికి యావరేజ్ రెవెన్యూ పర్ ఆక్యుపైడ్ బెడ్స్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. అంటే నెంబర్ ఆఫ్ బెడ్స్ ఉంటాయి కదా హాస్పిటల్స్లో, అది దాదాపుగా 70% 80% ఫిల్ అవ్వటం. దాని తర్వాత ఫిల్ అయిన తర్వాత కూడా ఒక్కొక్క బెడ్ నుంచి ఎంత కలెక్ట్ చేస్తున్నారు అనేది కూడా ఇంక్రీజ్ అయిందనమాట. సో దానివల్ల ఏంటంటే సీజనల్గా వీక్గా ఉంది క్వార్టర్ అయితే, బట్ స్టిల్ వీళ్ళు మంచి రిజల్ట్స్ అనౌన్స్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. ఈరోజు తిలక్ నగర్ ఇండస్ట్రీస్ 20% దాకా డ్రాప్ అవ్వడం అనేది జరిగింది. ఎందుకంటే బాంబే హైకోర్టు వీళ్ళు ఏంటంటే మ్యాన్షన్ హౌస్ అనే బ్రాండ్తో ఆ యొక్క ఆల్కహాల్ అనేది అమ్మొద్దు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అందుకని స్టాక్ అనేది అండర్ ప్రెషర్లో ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ ట్రంప్ గారు టారిఫ్ ప్లాన్స్ అనేది రివ్యూ చేయడం అండ్ కొత్తవి ఇంపోజ్ చేయడం, వీటి వల్ల ఏంటంటే అక్కడ కరెన్సీ స్ట్రాంగ్గా ఉంది. అట్ ద సేమ్ టైం అదర్ కంట్రీస్ కరెన్సీ సెంటర్ కొంచెం వీక్గా ట్రేడ్ అవుతున్నాయి. ముఖ్యంగా ఇండియా యొక్క రూపీ అయితే చాలా లో స్థాయిలోకి వెళ్ళిపోవడం అనేది జరిగింది. అదేవిధంగా ఫార్మా స్టాక్స్ కూడా ఈ యొక్క టారిఫ్ ప్లాన్స్ వల్ల ఏంటంటే ప్రెషర్లో ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈరోజు ఫార్మా ఇండెక్స్ అనేది మనం గమనించినట్లయితే 2% పైన డ్రాప్ అయిపోయింది. ఐచర్ మోటార్ Q3 ప్రీవ్యూ అనేది మనం తీసుకున్నట్లయితే నెట్ ప్రాఫిట్ అనేది 28% దాకా ఇంక్రీజ్ అవడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే మంచి వాల్యూమ్స్ అనేది ఇంక్రీజ్ అయినాయి అండ్ ఎక్స్పోర్ట్ గ్రోత్ కూడా బాగుందన్నమాట. అండ్ మజ్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ ఈరోజు స్టాక్ అనేది గెయిన్ అవ్వడం అనేది జరిగింది సిగ్నిఫికెంట్గా. ఎందుకంటే ఫ్రెండ్స్, వీళ్ళు రోబస్ట్ అంటే సూపర్ Q3 రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. ఫస్ట్ క్రై షేర్స్ వచ్చేసరికి 4% దాకా ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. జనరల్గా ఏంటంటే ఫ్రెండ్స్, కంపెనీని ఎప్పుడైనా సరే ప్రాఫిట్ నుంచి లాస్కి లాస్ నుంచి ప్రాఫిట్ కన్వర్ట్ అవుతున్నాయి అనుకోండి, అది టర్న్ అరౌండ్ స్టోరీ అనమాట. ఇక్కడ ఫస్ట్ క్రైకి ఏం జరిగిందంటే ప్రీవియస్గా పెద్ద లాస్ ఉండేది, ఇప్పుడు దాన్ని చాలా వరకు తగ్గించింది, 70% తగ్గించేసింది లాస్ని. బట్ స్టిల్ లాస్ మేకింగ్ కంపెనీయే. సో ప్రాబ్లీ నెక్స్ట్ 1-2 quartersలో కానీ ఇది ప్రాఫిట్లో కన్వర్ట్ అయిందనుకోండి, దెన్ ఏంటంటే చాలామంది ఇన్వెస్టర్స్ దీంట్లో ఇన్వెస్ట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. కోర్స్ కొద్దిగా రిస్క్ తీసుకోవచ్చు ఇప్పుడు అనుకునే వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తూ ఉంటారు కాబట్టి. ఎందుకంటే లాసెస్ చాలా తగ్గించిందంటే బిజినెస్ ఇంప్రూవ్ అవుతుందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఆ కాంటెక్స్ట్లో ఏంటంటే ఈ స్టాక్ అనేది ఈరోజు 4% దాకా ఇంక్రీజ్ అయింది. ఇక MTNL షేర్స్ అనేది చూసుకున్నట్లయితే 9% దాకా పెరగడం అనేది జరిగింది. ఎందుకంటే క్యాబినెట్ ఏం చేసిందంటే 6,000 crores అనేది అప్రూవ్ చేసింది, ఇది 4G ఎక్స్పాన్షన్ కోసం అని చెప్పేసి. అందుకని ఇన్వెస్టర్స్ పాజిటివ్గా కన్సిడర్ చేసి ఇన్వెస్ట్ చేసినట్టున్నారు.
ఇక గ్రాసిమ్ ఇండస్ట్రీస్ వచ్చేసరికి పడిపోవడం జరిగింది, ఎందుకంటే Q3 రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేయబోతూ ఉంది కాబట్టి. ఇక ఐపీఓస్ విషయానికి వచ్చేసరికి సోలారియం గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ అనేది 6వ తారీఖు సబ్స్క్రిప్షన్ ఓపెన్ ఉంది, ఈరోజు క్లోజ్ అయిపోయింది. ఓవర్ సబ్స్క్రిప్షన్ అయితే జరిగింది దీంట్లో. అయితే ఫ్రెండ్స్ ఇది ఎస్ఎంఈ కేటగిరీకి సంబంధించింది. రెడీమిక్స్ కన్స్ట్రక్షన్ మెషినరీ లిమిటెడ్ అనేది కూడా ఎస్ఎంఈ కేటగిరీకి సంబంధించింది. 6వ తారీఖు ఓపెన్ అయింది, 10వ తారీఖు ఈరోజు క్లోజ్ అయిపోయింది. అయితే ఫ్రెండ్స్ దీంట్లో కూడా ఓవర్ సబ్స్క్రిప్షన్ 4 టైమ్స్ అనేది కనిపిస్తూ ఉంది. ఎస్ఎంఈ కేటగిరీకి సంబంధించిన ఎలిగాంజ్ ఇంటీరియర్స్ లిమిటెడ్ అనేది 7వ తారీఖు ఐపీఓకి రావడం జరిగింది. రేపు క్లోజ్ అయిపోతుంది ఫ్రెండ్స్. అప్లై చేసుకోవాలనుకుంటే కూడా చేసుకోవచ్చు. అయితే దీనికి 4.59 టైమ్స్ ఓవర్ సబ్స్క్రిప్షన్ అనేది కనిపిస్తుంది. దీనికి మనం అప్లై చేసుకోవాలంటే కూడా 1,23,000 రూపాయలు అనేది అవసరం అవుతుంది. ఇక ఎస్ఎంఈ కేటగిరీకి సంబంధించిన చందన్ హెల్త్ కేర్ లిమిటెడ్ అనేది కూడా 10వ తారీఖు అంటే ఈరోజు సబ్స్క్రిప్షన్ ఓపెన్ అయింది. బట్ అండర్ సబ్స్క్రిప్షన్ అయితే కనిపిస్తుంది. దీనికి మనం అప్లై చేసుకోవాలంటే కూడా 1,20,800 రూపాయలు అనేది అవసరం అవుతుంది. ఇక మెయిన్ బోర్డుకి సంబంధించిన ఐపీఓ ఇది 10వ తారీఖు అంటే ఈరోజు ఓపెన్ అయింది, 12న క్లోజ్ అవుతుంది. అయితే ఫ్రెండ్స్ ఇదే అండర్ సబ్స్క్రిప్షన్ అనేది కనిపిస్తుంది. అఫ్కోర్స్ 1 డేనే అయింది, బట్ స్టిల్ అండర్ సబ్స్క్రిప్షన్ ఉంది. దీనికి మనం అప్లై చేసుకోవాలంటే కూడా 13,777 రూపాయలు అనేది అవసరం అవుతుంది. ఇక ఓలర్ కార్ లిమిటెడ్ అనేది 12వ తారీఖు ఐపీఓకి రావడం జరుగుతుంది, 14కు క్లోజ్ అవుతుంది. ఎస్ఎంఏ కేటగిరీకి సంబంధించింది. దీనికి మనం అప్లై చేసుకోవాలంటే 1,36,000 రూపాయలు అనేది అవసరం అవుతుంది. ఇక మనకి నిఫ్టీలో ఏ విధంగా ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది అనేది చూద్దాం. పుట్ కాల్ రేషియో అనేది 0.59 చూపిస్తుంది. అండ్ ఎట్ ద మనీ దగ్గర ఏంటంటే స్టిల్ కొద్దిగా కాల్స్ అయితే సెల్ చేసినట్టు తెలుస్తుంది. బట్ కొద్దిగా పర్లేదు, అంటే మరీ వన్ సైడ్ మ్యాచ్ లాగా లేదు, కొద్దిగా బుల్లిష్ స్టాన్స్లో ఏంటంటే కొంతమంది రిస్క్ తీసుకునే వాళ్ళు పుట్స్ కూడా సెల్ చేసినట్టు తెలుస్తూ ఉంది. ఇక బ్యాంక్ నిఫ్టీ సిచ్యువేషన్ వచ్చేసరికి మనకి పుట్ కాల్ రేషియో అనేది 0.82 చూపిస్తుంది. యాజ్ కంపేర్ టు నిఫ్టీ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా పాజిటివ్గా కనిపిస్తుంది. ఇక సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి రేపటి రోజున ఎక్స్పైరీ ఉంది, పుట్ కాల్ రేషియో అనేది 0.56 చూపిస్తుంది. అయితే ఫ్రెండ్స్ కొద్దిగా దూరంగా వెళ్ళి మాత్రమే కాల్స్ అనేది సెల్ చేశారు. సో దగ్గరగా, ఎందుకంటే ఎక్స్పైరీ దగ్గరగా ఉంది అంటే ప్రీమియమ్స్ చాలా తక్కువలో ఉంటాయి. రేపొద్దున సడన్ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ వల్ల ఏంటంటే ప్రీమియమ్స్ షార్ప్గా రైజ్ అవుతాయి. కాబట్టి సెల్లర్స్ ఏంటంటే కొద్దిగా కాషియస్గా ఉన్నారని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఇక ఇండియా విక్స్ అనేది ఈరోజు సిగ్నిఫికెంట్గా రైజ్ అవ్వడం జరిగింది. అండ్ ఎందుకంటే ఫ్రెండ్స్ ఇక్కడ ట్రంప్ గారి దీనివల్ల టారిఫ్ దానివల్ల ఏంటంటే ఇండియా విక్స్ అనేది రైజ్ అయింది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ మనం చూసుకున్నట్టయితే దాని యొక్క ఫ్యూచరు గ్యాప్ డౌన్ జరిగింది, మళ్ళీ పైకి వెళ్తుంది. ఎనీహౌ మనం ఏంటంటే కొద్దిగా స్ట్రగుల్ అవుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక డాలర్ ఇండెక్స్ కూడా కొద్దిగా బుల్లిష్గా ఉంది, బట్ అగైన్ ఏంటంటే కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అయితే జరుగుతూ వస్తుంది. సో ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ లెవెల్స్ ఇవి మనం వాచ్ చేసుకోవచ్చు. ఒకవేళ డౌన్ సైడ్ మనం ఇంపార్టెంట్ లెవెల్స్ కావాలి అంటే కూడా 60% కానీ 50% రిట్రేస్మెంట్ లెవెల్స్ అనేది మనకి చాలా హెల్ప్ చేసే అవకాశం ఉంది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనం టెక్నికల్గా అబ్జర్వ్ చేసినట్టయితే డబ్ల్యూ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అయింది, దాని తర్వాత మళ్ళీ రిట్రేస్మెంట్ అయింది. ఈరోజు ఒక డోజీ లేదా రిజెక్షన్ లాగా క్యాండిల్ అనిపిస్తుంది. సో చూద్దాం, ప్రాబబ్లీ మనకి కొంత బయింగ్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది యాజ్ పర్ ద ప్రైస్ యాక్షన్. సో ఇది పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఫ్రెండ్స్. అండ్ ట్రంప్ గారి విధి విధానాల వల్ల ఏంటంటే మార్కెట్లో కొంత వోల్టాలిటీ అనేది ఉండే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ ఆర్బీఐ వడ్డీ రేట్లు అయితే తగ్గించడం అది మంచిగానే కన్సిడర్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ బ్యాంక్స్లో కొంత సెంటిమెంట్ అయితే బులిష్గానే కనిపిస్తుంది యాజ్ కంపేర్ టు నిఫ్టీ కానీ అదర్ ఇండిసెస్ కంపేర్ చేసుకున్నప్పుడు. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి ఆర్బీఐ నెక్స్ట్ వడ్డీ రేట్ ఉంటుందా, రేట్ కట్ ఉంటుందా లేదా అనేది క్లారిటీ ఇవ్వలేదు. అది క్లారిటీ ఇస్తే ఇంకా బాగుండేదని చెప్పేసి అన్నీ కూడా మార్కెట్ వర్గాలు అయితే ఎదురు చూస్తూ ఉన్నాయి. బట్ ఎనీహౌ మనకైతే ఇన్ఫర్మేషన్ దాని గురించి లేదు. ప్రాబబ్లీ రేట్ కట్ చేయొచ్చు, కానీ కొద్దిగా కాషియస్గా ఉండడానికి కూడా ఆస్కారం ఉంటుంది. సో ఎనీహౌ ఈరోజు మనం చూసుకున్నట్టయితే నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ సిగ్నిఫికెంట్గా డ్రాప్ అయినాయి. ఇండియా విక్స్ అనేది రైజ్ అయింది. సో చూద్దాం ట్రంప్ గారు ఈ ఓవర్ నైట్ ఎటువంటి డెసిషన్స్ తీసుకుంటారని చెప్పేసి. సో దాన్ని బట్టి కూడా మార్కెట్ గ్యాప్ అప్ లేదా గ్యాప్ డౌన్ జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అది పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.